ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మన ధ్యాన వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ప్రియమైన శ్రోతలారా, ఈరోజు మన యొక్క ధ్యాన వాక్యము కానా వివాహ సందర్భం నుండి తీయబడింది. యేసు తల్లి అక్కడుండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. ఒక సంతోషకరమైన వేడుక. అకస్మాత్తుగా ఒక పెద్ద సమస్య ఎదుర్కొన్నారు. ద్రాక్షరసం అయిపోయింది. యేసు తల్లి మరియా ఆ సమస్యను ఆయన దగ్గరకు తీసుకుని వచ్చింది. అప్పుడు యేసు ఇలా అన్నాడు. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. మొదటిసారి ఈ మాటలు వినగానే కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. తన సొంత తల్లితో యేసు ఎందుకు ఇలా మాట్లాడాడు? ఆయన ఏమి బోధించాలనుకున్నాడు? ఈ ప్రశ్న యేసు ఎవరో, ఆయన ఎలా పని చేస్తారో అనే ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. మొదటిగా, యేసును మన ఇష్ట ప్రకారం కాదు గాని మనము ఆయన చిత్త ప్రకారమే అనుసరించాలి. ఎప్పుడైతే యేసు ఆమెతో ఇలాగన్నాడో, ఆయన మృదువుగా ఇలా చెబుతున్నాడు, అమ్మా, నా సేవ మనుషులు ఒత్తిడి లేదా మనుషుల ఇష్ట ప్రకారం కాదు, నా పరలోక తండ్రి చిత్త ప్రకారం నడుస్తుంది. యేసు ఒక క్రొత్త సంబంధాన్ని స్థాపిస్తున్నాడు. మరియా ఇప్పుడు ఆయనను కేవలం తన కుమారునిగా కాకుండా మెస్సియా గాను, మరి దేవుని కుమారుడుగా చేరుకోవాలి. ఇది మనకు కూడా వర్తిస్తుంది. చాలా మంది యేసు తమ ప్రణాళికలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటారు. కానీ నిజమైన శిష్యత్వం అంటే మన ప్రణాళికలు ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడం. యేసు మనుషుల ఆశలు లేదా ఒత్తిడి ప్రకారం పనిచేయడు. వివాహములు ఉన్న అందరికీ వెంటనే పరిష్కారం కావాలి. మరియాకి కూడా వెంటనే సహాయం కోరింది. కుటుంబానికి సమాధానం అవసరం. కానీ యేసు దేవుని సమయం ప్రకారం పని చేయబోతున్నాడు. మనం కూడా ఇలానే చేస్తాం కదా. మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుని సమాధానం ఇవ్వాలని ఆశిస్తాం. ఆయన ఎలా సమాధానం ఇవ్వాలో మనమే ఆయనకు చెబుతాం. ఎప్పుడు ఇవ్వాలో కూడా చెబుతాం. కానీ యేసు మనకు జ్ఞాపకం చేసుకున్న మొదటి సత్యం, దేవుడు ఎప్పుడు తిరిగి లోను కాడు, ఎప్పుడు తొందరపడడు, ఆయన ఎప్పుడు ఆలస్యంగా రాడు. ఆయన దైవికమైన జ్ఞాన ప్రకారం పనిచేస్తాడు. ఇంకొక మాట, రెండోదిగా, నా గడియ ఇంకను రాలేదు. యోహాను సువార్తలో గడియ లేక నా సమయము అనే పదము యేసు తన మహిమను, తన మరణము, పునరుద్ధానమును సూచిస్తుంది. యేసు దేవుని యొక్క కాలము ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆ యొక్క అవగాహనతో జీవించాడు. యేసు చేసిన ప్రతి అద్భుతం కావచ్చు, ప్రతి బోధ కావచ్చు, ప్రతి ప్రయాణము అన్నీ ఆ సమయం వైపు సాగింది. యేసు మనుషుల గడియారం ప్రకారం జీవించలేదు. ఆయన తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారమే జీవించాడు. చివరిగా ఒక సత్యం, అన్ని అర్థం కాకపోయినా నిజమైన విశ్వాసము దేవుణ్ణి నమ్ముతుంది. మరియా యేసు సమాధానం పూర్తిగా అర్థం చేసుకోలేదు. అయినా కూడా ఆమె సేవకులతో ఇలా చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఇది బైబిల్లో ఒక గొప్ప విశ్వాస ప్రకటనలో ఒకటి. ఆమె అద్భుతం జరగక ముందే నమ్మింది, సమాధానం పొందక ముందే నమ్మింది, యేసు మాటలు స్పష్టంగా లేనప్పటికీ నమ్మింది. నిజమైన విశ్వాసము అన్ని అర్థమైన తర్వాత రాదు. నిజమైన విశ్వాసము యేసు ప్రణాళికను స్పష్టంగా కాకపోయినప్పటికీ ఆయన నమ్ముతుంది. మన దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, మనుషులు యొక్క కోరిక వెంటనే సమాధానాలు కావాలని, ఆర్థిక సమస్యలకు వెంటనే పరిష్కారం కావాలి, వ్యాధులకు వెంటనే స్వస్థత కావాలి, ప్రార్థనలకు వెంటనే జవాబు కావాలి. కానీ యేసు మనకు బోధించేది ఏమిటంటే, విశ్వాసం అంటే దేవుని జ్ఞానాన్ని మరియు సమయాన్ని నమ్మడం. కొన్నిసార్లు దేవుని సమాధానము అవునని, కానీ కొన్నిసార్లు కాదని కూడా కావచ్చు. కొన్నిసార్లు దేవుడు వేచి ఉండమంటాడు. కానీ దేవుని సమయం ఎప్పుడు పరిపూర్ణమైంది,
సరి అన్నది. ఈరోజు ఒక సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు మన ప్రణాళికలో ఇమ్మడటానికి రాలేదు. మనము ఆయన ప్రణాళికలో నడవడానికి మనం పిలువబడ్డాం. ప్రార్థన చేసుకున్న ప్రేమగల మా తండ్రి, మీ ప్రణాళికలు మా ప్రణాళిక కన్నా ఉన్నతమైనవని మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు. మీ సమయాన్ని, మీ చిత్తాన్ని గ్రహించడానికి సహాయం దయచేయండి. మా సొంత కోరికలను బలవంతం చేయకుండా మీ చిత్తాన్ని అనుసరించడానికి సహాయం చేయండి. మరియ వలె తండ్రి, నీకు లోబడటానికి సహాయం దయచేయమని, ఈ దినమంతా నీ సహాయంతో, నీ నడిపింపుతో ఉండటానికి నీ కృపలతో మనం నడిపించమని యేసు జీవం గల పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.